పరిశుద్ధ గ్రంథము నుండి 75వ కీర్తన 7వ వచనం. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. మరొకసారి, అసలు రోజే కాదయా, అసలు బ్రతుకే కాదయా. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. ఈనాటి నా స్థితి నీవు నాకిచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. ఈనాటి నా స్థితి నీవు నాకిచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. నీవు నా సొత్తన్నావు, కృపా క్షేమమిచ్చావు. నీవు నా సొత్తన్నావు, కృపా క్షేమమిచ్చావు. నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవు లేని రోజు పడదమా మనసారా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే, అవునేసయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి 75వ కీర్తన 6-7 వచనాలు నేను మరలా చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వినాలి. తూర్పు నుండి అయినను, పడమటు నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. అందరు చెప్పండి, ఆయన ఒకని తగ్గించును, ఆయన ఒకని హెచ్చించును. తగ్గించువాడు ఆయనే, హెచ్చించువాడు ఆయనే. తూర్పు నుండి అయినను, పడమటు నుండి అయినను, అరణ్యము నుండి అయినను, అనగా ఈ లోకములో ఏ దిక్కు మనము చూచినా మనకి అభివృద్ధి హెచ్చింపు అనేది మనకు కలుగుదు. కానీ ఎవరైతే దేవుని వైపు చూస్తారో, దేవుడే దిక్కుగా కలిగి ఉంటారో
ఆయన వారిని హెచ్చించు దేవుడై ఉన్నాడు. మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో మనము తెలుసుకోవలసిన ఒక సత్యం, దేవుడే మనల్ని హెచ్చిస్తారు, దేవుడే మనల్ని తగ్గిస్తారు. పాస్టర్ గారు ఏంటండి ఇలా చెప్తున్నారు మీరు? దేవుడు హెచ్చిస్తారనే మాట బాగుంది, కానీ దేవుడు తగ్గిస్తారనే మాట మాకు నచ్చలేదండి, మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉందండి, మాకు కొంచెం బాధాకరంగా ఉందండి అన్నా నీవు నేను ఆయన ప్రశ్నించడానికి ఎంతటి వారము? ఆయన హెచ్చించాలి అనుకుంటే హెచ్చిస్తాడు, లేదు తగ్గించాలి అనుకుంటే తగ్గించేస్తాడు. కనుక తగ్గించబడి హెచ్చించబడిన వారిని మనము చూస్తూ ఉన్నాము. హెచ్చించబడిన తర్వాత తగ్గించబడిన వారిని కూడా మనం చూస్తూ ఉన్నాము. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. తగ్గించబడుతున్న వేళలో హెచ్చించబడిన తర్వాత దేవుని పట్ల మనము అధిక కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి. ఒకవేళ హెచ్చించబడిన తర్వాత మనం తగ్గించబడినట్లయితే దానికి కారణాలు ఏమై ఉన్నాయో వాటిని బట్టి దేవుని సన్నిధిలో మనల్ని మనం సరి చేసుకుని మరలా మనము దేవుని వైపు చూడగలిగినట్లయితే మునుపటి కంటే అధికమైన హెచ్చింపును, అభివృద్ధిని మన జీవితాల్లో మన దేవుడు మనకు దయచేయవాడు. దేవుడు తన బిడ్డలను ఎప్పుడు తగ్గించాలని కోరుకోడు. దేవుడు తన బిడ్డలు ఎప్పుడు క్రిందివారిగా ఉండాలని కోరుకోడు. దేవుడు తన బిడ్డలను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు తను ప్రేమించే వారికి ఎన్నో మంచి కార్యాలు దాచిపెట్టాడు, ఎన్నో మేలులు సిద్ధపరిచాడు. కనుక దేవుడు తన పిల్లల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఎప్పుడు తన పిల్లలు అభివృద్ధిలోనికి రావాలి, పైవారిగా ఉండాలి, హెచ్చించబడిన వారిగా ఉండాలని దేవుడు ఆశపడతాడు తప్ప తన బిడ్డలను ఎప్పుడు తగ్గించాలని ఆయన అనుకోడు. ఒకవేళ తగ్గించబడుతున్నట్లయితే మనలో ఒకవేళ ఏమైనా లోపాలు ఉన్నాయేమో వాటిని మనము సరి చేసుకుని వాటిని మరలా చక్కదిద్దుకొని మరలా మన ప్రభు వైపు చూడగలిగినట్లయితే కోల్పోయిన దానికంటే శ్రేష్టమైన దీవెన దేవుడు మనకు దయచేవాడై ఉన్నాడు. కీర్తనాకారుడు ఆసాపు గారు రాసిన కీర్తనలో ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధిస్తూ ఉన్నారు. ఆయనే ఒకరిని తగ్గించను, ఆయనే ఒకరిని హెచ్చించను. ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరూ అభివృద్ధిలోనికి రావాలి, హెచ్చించబడాలని ఆశపడతారు, కానీ ఎవరు తగ్గించబడాలని ఎవరు కూడా కోరుకోరు. నేను కూడా ఆ విధంగా బోధించను. ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘములో ఉన్న క్రైస్తవ బిడ్డలారా, లైవ్లో వాక్యాన్ని వింటున్న బిడ్డలారా, ఒక ఆత్మీయ దైవజనుడిగా నా కోరిక, నా ఆశ, ఈ రోజు నుంచి మీరు హెచ్చించబడుదురుగాక. దేవుడు మిమ్మల్ని హెచ్చించునుగాక. మీ హెచ్చుదలకు ఆటంకముగా ఉన్న వాటిని ఇప్పుడే దేవుడు తొలగించి మరలా దేవుడు మిమ్మల్ని పైకెత్తునుగాక. నిన్ను నన్ను ఆశీర్వదించి దీవించి నడిపించి వారు ఎవరంటే మనం ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభు. అయితే దేవుడు ఎవరిని హెచ్చిస్తారు, దేవుడు ఎవరిని తగ్గిస్తారు అనే మాట గురించి నేను ప్రస్తుతం మాట్లాడడం లేదు. కానీ దేవుడు మనలను హెచ్చించాలంటే మనం ఏం చేయాలి? దేవుని ద్వారా అభివృద్ధిలోనికి మనం రావాలంటే మనం ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథములో నుంచి కొన్ని మాటలు సంక్లిప్తంగా నేను మీకు అందిస్తాను. మీరు విన్న మాటలు మీ హృదయంలో భద్రం చేసుకొని ఆ మాట చొప్పున కనుక మీరు చేయగలిగినట్లయితే ఈ రోజు నుంచే గొప్ప అభివృద్ధిని, గొప్ప హెచ్చుదలను నీ కుటుంబంలో నీ బిడ్డలతో పాటుగా నువ్వు చూడబోతూ ఉన్నావు. ఇది నా అంతటా నేను సిద్ధపడి వచ్చిన వర్తమానము కాదు. మీ కొరకు నేను ప్రార్థించుచు ఉన్నాను. ఈ వర్తమానం అందించడానికి 1 గంట సమయం దేవుని సందులో ప్రార్థన చేస్తూ ఉన్నాను గత కొన్ని వారాలుగా. ప్రార్థించిన తర్వాతే నేను వర్తమానం పట్టుకుని మీ మధ్యలోనికి వస్తూ ఉన్నా. ఆయా ప్రాంతాలకు వెళుతూ ఉన్నప్పుడు నా దగ్గర ఎన్నో వర్తమానాలు ఉంటాయి. మన ఆదివారం ఆరాధనలో, ఉపవాస ప్రార్థన కూటాలలో అందించిన ఎన్నో ప్రసంగాలు ఉంటాయి. ఆ ప్రసంగాలు పట్టుకుని నేను ఆ స్థలాలకు వెళ్ళడం లేదు, కానీ నేను వెళ్తున్న ప్రతి స్థలములో ప్రభు అక్కడ వర్తమానం ఫలించాలి, ఈ వర్తమానం ద్వారా క్రియ జరగాలి, సంఘం బలపడాలి, ఆ ప్రాంతంలో కొన్ని ఆత్మలు రక్షించబడాలి, నాయనా అక్కడ పరిచర్య చేస్తున్న దైవజనుడు కుటుంబం దీవించబడాలి. ఏం మాట్లాడతావని అడిగి
దేవుడిచ్చిన వర్తమానం పట్టుకుని ఈ వారం అంతా ప్రతి సంఘములో వాక్యాన్ని అందిస్తూ ఉన్నాను. గత కొన్ని వారాలుగా ప్రత్యేకంగా ఈ మధ్యకాలంలో దేవుని బిడ్డలారా ఆదివారం వర్తమానం కొరకు దేవుణ్ణి అడిగి మీ మధ్యలో వచ్చి నేను నిలబడుతూ ఉన్నాను. ఈరోజు ఈ వాక్యాన్ని అందించమని ప్రభువు సెలవిచ్చారు. దేవుడు మాట్లాడే దేవుడైనా ఆయన మాట వింటే కనుక ఖచ్చితంగా దేవుడు మనల్ని హెచ్చించబోతున్నారు. ఈరోజు నేను నా యేసయ్య ద్వారా హెచ్చించబడాలని ఒక దృఢమైన కోరిక, వాంఛ నాకు బలంగా ఉంది అన్న వాళ్ళు మీ కుడి చేయి చూపించండి. మీ ఆశను ఈరోజు దేవుడు తీర్చునుగాక. నేను మరొక మాట చెప్తున్నాను, మనుషుల ద్వారా మనం హెచ్చించబడాలని ఎప్పుడు కోరుకోవద్దు. దేవుడి ద్వారా హెచ్చించబడాలని మాత్రమే కోరుకోండి. ఒకవేళ మనుషుల ద్వారా మనం హెచ్చించబడాలని మనం కోరుకుంటే మన జీవితాంతం వాళ్ళ వెనకాల తిరగాలి, వాళ్ళకు లోబడాలి, వాళ్ళని చెప్పింది చేయాలి. దేవుని బిడ్డలారా, దేవుని ద్వారా హెచ్చించబడాలని కోరుకుని దేవుని వెనకాల తిరిగితే దేవుడు గొప్పగా మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. జరిగిపోయిన దాని గురించి ఎవరు ఇక్కడ ఆలోచన చేయొద్దు. జరిగిపోయిన నష్టం కావచ్చు, కీడు కావచ్చు, దాని గురించి ఎవరు ఆలోచన చేయొద్దు, చింతించొద్దు. ఈరోజు ప్రభు మీకు ఇస్తున్న వాగ్దానం, ఈ 9వ నెల మొదటి ఆదివారం 1వ తారీఖున మన దేవుడు, నా దేవుడు, నీ దేవుడు, మనందరి దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే ఈ 9వ నెలలో దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. దేవుడు మీ కుటుంబాల్లో శ్రేష్టమైన కార్యాలు చేయబోతున్నాడు. అభివృద్ధి పదములో దేవుడు మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నాడు. ఎవరైతే మిమ్మల్ని చూచి కించపరిచారో, ఎవరైతే మిమ్మల్ని చూచి ఏళన చేశారో వారందరూ మరింత సిగ్గుపడినట్లుగా దేవుడు మరలా మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. ఒక ప్రశస్తమైన కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఈరోజు పునరుద్ధాన దినం, ప్రభువుని ఆరాధించడానికి దేవుని యొక్క మందిరంలోనికి వచ్చిన దైవ ప్రజలారా, ఈరోజు నా తండ్రి, నీ తండ్రి వాగ్దానం ఇస్తున్నాడు, ఆయన మిమ్మల్ని హెచ్చించబోతూ ఉన్నాడు. అయితే దేవుడిని హెచ్చించాలంటే ఏం చేయాలో ఆయన్ని చెప్పినట్టుగా చేస్తే కనుక ఖచ్చితంగా దేవుడిని హెచ్చిస్తూ ఉంటాడు. నేను ఎవరు లాగుదామని ప్రయత్నం చేసినా నువ్వు అక్కడే ఉంటావు. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుంచి మనందరికీ తెలిసినటువంటి వాక్యాలే. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీ దేవుడైనా నా దేవుడైనా యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే హెచ్చించును. అందరు చెప్పండి, నా దేవుడు, నా దేవుడు నన్ను హెచ్చించును. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఎవరైనా నా దేవుడు, మన దేవుడు నీతో చెప్తున్న మాట, భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను నిన్ను హెచ్చించబోతున్నాను. మనలను హెచ్చించే దేవుడు, మనము హెచ్చించబడుతూ ఉంటే సంతోషించే దేవుడు. ఈ లోకంలో మనుషులు ఎలాంటి వారంటే మనం హెచ్చించబడుతూ ఉంటే అసూయపడేవారు, మనం హెచ్చించబడుతూ ఉంటే ఏ విధంగా క్రిందకి లాగేద్దామని చూస్తారు. మనం హెచ్చించబడుతూ ఉంటే వారవలేని వారు. కానీ మనము నమ్ముకున్న దేవుడు మనం హెచ్చించబడుతూ ఉంటే సంతోషించే దేవుడై ఉన్నాడు ఆయన. ఈరోజు ఇక్కడ మీలో కొందరు హెచ్చించబడుతూ ఉన్నప్పుడు మిమ్మలను చూచి సంతోషించాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు ఎవరిని హెచ్చిస్తారైనా? ద్వితీయోపదేశ కాండము అనగా 2వసారి ఉపదేశించబడిన గ్రంథము, మాట అనర్థము. దైవజనుడు మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఒక్కసారి మాట్లాడారు, ఒక మారు మాట్లాడారు. అయినా ఒరే బాబు, దేవుని మాట వినండిరా, దేవుడు మిమ్మలను హెచ్చిస్తాడని చెప్పి మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉంటే దేవుని మాట వినేవారు కాదండి. దేవుడేమో తన ప్రజలంటే, తన పిల్లలంటే మక్కువ.
వీళ్ళని హెచ్చించాలి, ఆశీర్వదించాలి, అభివృద్ధి పడాలని వీరి వెంట దేవుడు పరిగెడుతూ ఉన్నాడండి. ఎంత విడ్డూరం అండి. దేవా నన్ను హెచ్చించిన ఆయనంటే దేవుని వెనకాల మనం పరిగెట్టాలి, కానీ దేవుడే తన ప్రజలతో నడుస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడైనా 40 సంవత్సరాలు వారు వెంటబడి నేను నిన్ను హెచ్చిస్తాండ్రా బాబు, నా మాటిను అంటే వినేవారు కాదు. మరలా దేవుడు నాకెందుకులే అని అనుకోలేదు, కానీ రెండోసారి మరలా మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా మీరు నా మాట శ్రద్ధగా విని నేను ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ మీరు నడిస్తే చాలు, భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను మిమ్మల్ని ఎక్కువగా ఇచ్చిస్తానంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎవరిని ఇచ్చిస్తానంటున్నారైనా? ఆయన మాట వింటే చాలు నిన్ను ఇచ్చిస్తానంటున్నాడు. ఏమంటే దేవుని మాట వినడం కష్టం అంటారండి? ఏమంటే ఒకవేళ దేవుని మాట వింటే నీకేమైనా నష్టం కలుగుతుందా? దేవుని మాట నువ్వేమైనా మోయలేనంత బరువా? దేవుని మాట నువ్వు నడవలేనంత కష్టమా? దేవుని మాట క్షేమకరమైంది, మేలుకరమైంది, ఆశీర్వాదకరమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే గడ్డం పట్టుకుని బ్రతిమాలుతున్నాడు ఆయన. నిన్ను హెచ్చిస్తానమ్మా, నేను హెచ్చిస్తాను, నా మాటిను. కొన్నిసార్లు మనం మన పిల్లల్ని అలాగే బ్రతిమాలుకుంటాం, అమ్మా నా మాటిను, నా మాటిను, నా మాటిను, నీ భవిష్యత్తు బాగుంటుంది. నేను ఎన్నో కడకి జీవితం నాశనం అయిపోతాయి. ఎందుకు? తండ్రి మాట వినలేదు, తల్లి మాట వినలేదు, జీవితం నాశనం అయిపోతాయి. పరమ తండ్రి కూడా మనల్ని అలాగే బతిమాలుతున్నాడు. బతిమలు అడుగుతున్నాడు అండి, డిమాండ్ చేసి ఏం చెప్పట్లేదైనా. నా మాట వింటావా? నేను నిన్ను సమస్త జనుల కంటే ఎక్కువగా నేను నిన్ను హెచ్చిస్తానంటున్నాడు. మీ ఎదుట నిలబడి దేవుని వాక్యాన్ని అందిస్తున్నా నేను. నా మాటినని 4 సంవత్సరాలు నా వెంటపడ్డాడు ఆయన. 1996 సంవత్సరం నుండి 97వ సంవత్సరం, 98వ సంవత్సరం, 99వ సంవత్సరం, 2000 సంవత్సరం నేను అనుకుంటున్నాను, బహుశా నా ఎంత దంజుడు ఎవరు ఉండరేమో అనుకుంటాను నేను. 4 సంవత్సరాలు బాబు నా మాట వినరా, నేను నిన్ను ఇచ్చిస్తానురా అని చెప్పి 4 సంవత్సరాలండి. ప్రతిరోజు ఒక అద్భుతమైనటువంటి దర్శనం అండి. నిజంగా ఎంత అద్భుతమైన దర్శనం అంటే కాళ్ళకు కట్టినట్లుగా అద్భుతమైన దర్శనాన్ని చూపించి నా మాట వినరా బాబు, నేను హెచ్చిస్తానంటే నేను విన్నా అన్నాను. నేను నాకు అసలే పడతానేవాళ్ళు, నేను నీ ప్రజల్ని ఇబ్బంది పెట్టేవాడిని, బోధకుల్ని ఇబ్బంది పెట్టేవాడిని, నీ మాటలు ఆటంకపరిచేవాడిని, నేను ఎలా వింటాననేవాడిని. చివరికి దేవుడు నా పట్ల మక్కువ కలిగి ఉన్నాడు కనుక, నా పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు కనుక పరిస్థితులన్నీ మొత్తానికి ప్రతికూలంగా మార్చేశాడు. ముప్పేట దాడి జరుగుతుంది నా మీద. అలాంటి సమయంలో ఇంకెందుకు బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలు అనుకున్న పరిస్థితులలో ఆ మరణపు అంచులు దాకా వెళ్ళినప్పుడు అప్పుడు దేవుడు తన స్వరాన్ని వినిపించాడండి. ఇంకా ఆ స్వరానికి అవిధేయుడని కాక ఆ దర్శనానికి లోబడి విధేయత చూపించి ఆయన మాట విన్నాను. ఎలా ఇచ్చింతాడో చూస్తాడని చూశాను నేను. ఈయన ఇచ్చింతానంటున్నాడు, నా మాట ఏంటరా అంటున్నాడు. నేను చూస్తేనేమో చాలా చిన్నోడిని, చాలా బక్కోని, ఏమీ లేనోడిని అని ఒక సందేహం కూడా నాకు వచ్చింది. మొత్తానికి దేవుని మాట విన్నాను. ఈరోజు దేవుడు నన్ను హెచ్చించి మీ మధ్యలో నిలబెట్టాడండి. మరి దేవుడు నన్ను హెచ్చిస్తామంటే నన్ను చూసా అసూయపడుతుంది, నేనే ఇచ్చాను. నా మీద కాదు అసూయ పడేది, ఎవరి మీద పడండి, దేవుడి మీద ఆట పడండి. మరి నేనేం చేస్తాను? ఆయన నన్ను హెచ్చిస్తున్నాడు. నన్ను ఏమని ఇలా హెచ్చించమన్నానా? నన్ను కారులో తిప్పునైనా అన్నానా? మరి ఆయన పని ఉంది కనుక ఆయన ఏం చేశాడు? ఆయన వాహనం ఇచ్చాడు, ఇచ్చించాడని వాడుకుంటున్నాడు. నేను సైకిల్ మీద తిరిగేటప్పుడు ఎలాగ ఉన్నానో, కారు మీద తిరిగేటప్పుడు కూడా అలాగే ఉన్నాను, అలాగే ఉంటాను. ప్రెస్టేజ్ గేమ్, వస్త్రాలు ధరించను, చాలా సింపుల్గా ఉంటాను కనుక ఎక్కడా కూడా అతిశయాన్ని ప్రదర్శించను. మీ అందరితో కలిసి కూర్చుని ఎక్కడైనా భోజనం చేస్తాను. నేను అతిశయపడను, దేవుణ్ణి బట్టి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను. నేను 4 సంవత్సరాలు వినలేదు ఆయన మాట, తర్వాత ఆయన మాట విన్నాను. దేవుడు నన్ను ఏం చేశాడు? అసలు నేను ఎవరినండి ఇక్కడ నిలబడ్డానికి? నేను ఎవరినండి స్థితిలో ఉండడానికి? అదే ఒక్కసారి నా కళ్ళలో కన్నీళ్లు తిరుగుతూ ఉంటాయి. ప్రభువా, నేనేంటి నాయనా ఎక్కడో ఉండవలసిన వాడిని,
ఎక్కడో వచ్చిన పూరు గుడిసెలో రోడ్ల మీద తిరగవలసిన వాడిని. ఏంటి తండ్రి ఇలా చేసావంటే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను హెచ్చించడం నాకు ఇష్టమైంది అన్నాడు. అంతే. నువ్వు నా మాట విన్నావు కనుక హెచ్చిస్తానన్నాడు. కనుక దైవ ప్రజలారు, మనం దేవుని మాట వింటే చాలు, మనల్ని ఏం చేస్తాడైనా హెచ్చిస్తాడైనా. నేను మనుషుల మాట వినొద్దని నేను మీతో చెప్పట్లేదండి, అది మీ ఇష్టం. అంతకంటే ప్రాముఖ్యంగా ఎవరి మాట వినాలి? మీరు దేవుని మాట వినండి, ఆయన చెప్పినట్లు చెయ్యండి చాలు. దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. అందుకే ప్రతి శుక్రవారమైనా, శనివారమైనా, ఆదివారమైనా దేవుని మాటలే నేను మీకు ఎక్కువగా బోధిస్తూ ఉంటాను. నేను ఈ దేవుని మాటలు చక్కగా మీ హృదయంలో భద్రం చేసుకుని, ప్రభు ఇలా మాట్లాడారు, ప్రభు ఇలా చేయమన్నారు అని చెప్పి ఆ మాటకు మనం సరెండర్ అయిపోవాలండి. మనుషుల మాటలకు కట్టుబడినంతగా ఈనాడు ప్రజలు దేవుని మాటకు కట్టుబడి జీవించలేకపోతున్నారు. మనుషుని యొక్క మాటల ద్వారా మనకి దీవెన రాదు, దేవుని మాట ద్వారా మనకి ఏమొస్తాయి చెప్పండి? దీవెన వస్తాయి. దేవుడు అంటున్నాడు, నా మాట వింటే నేను దీవిస్తాను. ఎలా దీవిస్తాను అంటున్నాడు తెలుసా? ఎలా దీవిస్తాను అంటున్నాడు తెలుసైనా? నువ్వు పైవాడిగా ఉంటావు కానీ క్రిందివాడిగా ఉండవు. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. నువ్వు అప్పిచ్చువాడిగా ఉంటావు కానీ అప్పు తీసుకునే దానిగా వాడిగా నువ్వు ఉండవు అన్నాడు. నమ్ముతున్నారు? ఈ మాట నమ్ముతున్నారండి? నేను నమ్మానండి. ఈరోజు మీలో కొందరిని దేవుని మాట వినడానికి ఇప్పుడే మీ హృదయాన్ని సిద్ధపరచుకుంటున్నారు. కనుక మిమ్ములను పైవారిగా దేవుడు ఉంచబోతున్నాడు, మిమ్ములను తలగా ఉంచబోతున్నాడు. తలగా అనగా ప్రధానమైన వారిగా దేవుడు మిమ్మల్ని ఉంచబోతూ ఉన్నాడు, మిమ్మల్ని అప్పిచ్చువారిగా ఉంచబోతున్నాడైనా. కనుక ఎవరి మాట వినాలి? మనం దేవుని మాట మనం వింటే చాలండి. ఈ పరిశుద్ధ గ్రంథం 12వ అధ్యాయంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు అబ్రాము. ప్రియులారా, వీరు మెసొపొతేమియా అనే ప్రాంతముల వారు నివాసం ఉంటూ ఉన్నారండి. అప్పటికి వారికి దేవుడు అంటే ఎవరో తెలియదు. బొమ్మల వ్యాపారం చేసుకుంటూ విగ్రహాలను పూజిస్తూ వారి జీవనాన్ని కొనసాగిస్తున్న కుటుంబము తెరాహు గారి కుటుంబం. ఈ తెరాహు గారికి 3 కొడుకులు ఉన్నారు. అప్పటికి ఒక కుమారుడు చనిపోయాడు. ఈ కుమారులలో చిన్నవాడు ఎవరంటే అబ్రాము. నిజానికి వీళ్ళేమి పేద కుటుంబం ఏం కాదు, ధనిక కుటుంబమే, పేరు ప్రఖ్యాతులు గడించిన కుటుంబం. దేవుడంటే ఎవరో తెలియదు, దేవుని స్వరం ఎప్పుడు వినలేదు వాళ్ళు. ఆ సమయంలో సృష్టికర్త అయిన దేవుడు ఒకరోజు అబ్రాముతో దేవుడు మాట్లాడడం మొదలెట్టాడు. అంతవరకు దేవుడు స్వరాన్ని వినలేదు. దేవుడు ఎవరు అబ్రాముకు తెలియదు. అబ్రాముతో దేవుడు అంటున్నాడు, నువ్వు లేచి నీ దేశాన్ని, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా. అంతవరకు స్వరాన్ని వినలేదు, అంతవరకు దేవుడు ఎవరో తెలియదు. ఆ పరిస్థితుల్లో ఒకరోజు అబ్రాముతో దేవుడు మాట్లాడుతుండే, అబ్రామా నువ్వు లేచి నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి నీ వెళ్ళాలన్నాడు. మనమైతే అయోమయమైపోతాం. అయ్య బాబోయ్, దేశాన్ని విడిచిపెట్టడమా, నా బంధువులను విడిచిపెట్టడమా, నా ఇంటి నుండి నేను బయటికి వెళ్ళాలా? ఒకవేళ నాకు ఏదైనా కష్టం వస్తే నేను వీళ్ళని కాదని వెళ్ళిపోయాను, మమ్మల్ని కాదని వెళ్ళిపోయావు అని చెప్పి మా బంధువులు ఎవరైనా నాకు సాయం చేయరేమో, నా ప్రజలు నన్ను చేర్చుకోరేమో అని రకరకాల సందేహాలు మనకు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే దేవుడు అబ్రహాంతో మాట్లాడాడో, ఇదేమి చిన్న మాట కాదండి, ఇది చాలా పెద్ద మాట. అబ్రహమా, నువ్వు దేశాన్ని విడిచిపెట్టాలి, మామూలు విషయం కాదు ఇది. నీ బంధువులను విడిచిపెట్టాలి. నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు. నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను,
నీ నామమును గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదకరముగా ఉంటావు అన్నాడు దేవుడు. ఆయన ఎవరో తెలియదు, దేవుడు మాట్లాడాడు, దేవుని మాట విన్నాడు. వెంటనే దేశాన్ని విడిచిపెట్టాడు, బంధువులను విడిచిపెట్టాడు, తన ఇంటి వారి యొద్ద నుండి బయలుదేరి దేవుడు ఎక్కడికైతే వెళ్ళమన్నాడో అక్కడికి బయలుదేరి వెళతా ఉన్నాడో. 12వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. ఇప్పుడు అబ్రాము ఎవరి మాట విన్నాడు? ఏమండి, అబ్రాము గారికి దేవుడు ఎవరో తెలుసా? అబ్రాము గారు దేవుణ్ణి ఎప్పుడైనా చూశాడా? అబ్రాము గారు ఇంతకు ముందు ఎప్పుడైనా దేవుని స్వరాన్ని విన్నాడా? దురదృష్టం ఏంటంటే దేవుడు ఎవరో మనకు తెలుసండి. దేవుడు ఎవరో మనకు తెలుసు. దేవుడు మనతో అనేక సార్లు మాట్లాడుతున్నాడు. అయినప్పటికీ మనం దేవుని మాట వినం. దేవుడంటే ఎవరో తెలియని అబ్రాముతో దేవుడు మాట్లాడితే అబ్రాము దేవుడు తనతో చెప్పినట్లుగా ప్రయాణం వెళుతూ ఉన్నాడు. 11వ అధ్యాయం 8వ వచనం, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడెను. తాను స్వాస్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెను అది ఎరుగక బయలు వెళ్ళెను. దేవునికి విశ్వాసమును బట్టి అతడును ఇస్సాకు. చాలండి, దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు నాతో ఇలా మాట్లాడాడని చెప్తే అక్కడ అద్భుతమైన మాట, అతని భార్య అయిన సారాయి కూడా సహకరించింది. సారాయి అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? జగడగొండి. ఎవరండి? జగడగొండి. దేవుడు ఎలా చెప్పాడా? వెళ్ళరా నీకు చెప్పాడంట అంటది కదా జగడగొండి. నేను రాను. కానీ ఆవిడ ఏమని తెలుసా? అంత జగడగొండి అయినా దేవుడు మాట్లాడాడంటే అలాగండి, మీరు ఎక్కడికి వెళ్తేనే అక్కడికి వచ్చేస్తానండి. ఇదండి ఉత్తమ భార్యకు ఉండవలసిన మంచి లక్షణాలు. భర్త మాటకి విధేయత చూపించాలి, భర్త చెప్పింది వినాలి. అలాగని మేమేం పురుష అహంకారాన్ని ఎక్కడ ప్రదర్శించాం. అంత జగడగొండి భార్య అందే, మీరు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తానండి. మారిపోయింది. ఇద్దరు కలిసి ప్రయాణమే వెళ్ళారు. ఒక మాట చెప్తాను ఇక్కడ, ఎప్పుడైతే అలా ప్రయాణమే వెళ్ళారో వాళ్ళకి ఏమొచ్చాయో ఒక్కొక్కటి చెప్తాను, రాసుకోండి. ఇరుకులు వచ్చాయి. ఏమొచ్చాయమ్మా? ఇరుకులు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, కరువులు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, శోధనలు వచ్చాయి. దేవుని కృప వాటన్నిటిని జయించాడు ఆయన. నేను చేసుకుని నీ మాట విని నీతో వచ్చినప్పుడే నాకు ఇన్ని వచ్చినాయి అన్నదా? అనలే. భర్తతో కలిసి కష్టాన్ని పంచుకుంది, భర్తతో కలిసి సుఖాన్ని పంచుకుంది, భర్తతో కలిసి శ్రమలు పంచుకుంది. భార్య భర్తలు అలాగ ఉండాలండి. కొంతమంది భార్యలు వినరు, ఇంకా భర్తను విసిగించేస్తూ ఉంటారు. నేను పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి మాటలు చెప్తూ ఉన్నాను. మరి నేను ప్రేమించాలంటే మీ ఆయన నిన్ను ఎలా ప్రేమిస్తాడు? భర్త మాట వినాలి. ప్రతి స్త్రీకి శిరస్సు ఎవరు? భర్త. భర్తను గౌరవించాలి, భర్తను తోలనాడకూడదు, భర్త మాటకి విలువ ఇవ్వాలి. ఒకవేళ భర్త దుర్మార్గుడైతే అది వేరే సంగతి. నీ భర్త మంచివాడైనప్పుడు, నీ భర్త నేను ఇంట్లో కూర్చోబెట్టి పోషిస్తూ ఉన్నప్పుడు, నీకు అన్నీ తెచ్చి పెడతా ఉన్నప్పుడు భర్త మాట వినాలి. కొంతమంది ఎండరు. ఇంకా లోకములు ఎలా ఉన్నప్పుడు ఎలా ఉన్నారో దేవుల్లో ఉన్నప్పుడు కూడా అదే తత్వంతో ఉంటే కనుక కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి. అన్నీ వచ్చాయి, వాటన్నిటిని జయించుకుంటూ ముందుకెళ్ళిపోయారు. చివరికి ఏం జరిగిందో తెలుసా? ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనములో అబ్రాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండేను. చప్పట్లు కొట్టాను గట్టిగా. దేవుడు మాట విన్నాడు, దేవుడు చెప్పినట్టుగా ముందుకు వెళ్ళాడు. దేవుడు అబ్రామును ఏం చేశాడు? బహుగా దేవుడు అతన్ని హెచ్చించాడండి. ఈరోజు ఎవరైతే దేవుని మాట వినేవారిగా ఉంటారో నా దేవుడు వారిని ఆకాశమంత ఎత్తుగా దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. నేనంటాను ఈ గ్రామంలో ఉన్న వారందరికంటే నీ కుటుంబాన్ని దేవుడు హెచ్చుగా ఆయన హెచ్చించబోతూ ఉన్నాడు. ఆయన
మనుషుల ద్వారా హెచ్చించబడాలని మనం కోరుకోవడం తప్పు, కానీ దేవుని ద్వారా హెచ్చించబడాలని మనం కోరుకోవడం తప్పేమీ కాదు. దేవుని మాట వింటే దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. అబ్రామా, నువ్వు పలానా విడిచిపెట్టురా అన్నాడా? నీ దేశాన్ని విడిచిపెట్టో, బంధువులను విడిచిపెట్టో, నీ ఆచారాలు విడిచిపెట్టో, నీ పద్ధతులు విడిచిపెట్టో, కమాండ్ రా, బయటికి రా, నువ్వు ఉన్న స్థితిలోంచి నువ్వు లేవాలి, రా బయటికి రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. అబ్రహాము లేచి వచ్చేసాడు, దేవునికి తన జీవితాన్ని సమర్పించుకున్నాడు, తన జీవితాన్ని దేవుని చేతులు పెట్టాడు. నువ్వు ఎలా నడిపిస్తే నేను అలా నడుస్తాను ప్రభువా అన్నాడు. చివరికి అబ్రహామును ఆశీర్వదించాడు. ప్రపంచానికి ఆశీర్వాదకరంగా దేవుడు అబ్రహామును, అతని కుటుంబాన్ని దేవుడు నిలబెట్టాడు. ఈరోజు ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మీలో కొందరు దేవునికి సమర్పించుకునే మనసు మీలో ఉంది. దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. మిమ్మలను అనేకులకు ఆశీర్వాదకరముగా నా దేవుడు, నీ దేవుడు, మన దేవుడు ఈరోజు నిలబెట్టబోతూ ఉన్నాడు మిమ్మల్ని. అబ్రహామును దేవుడు అన్నాడు, నువ్వు విడిచిరా అన్నాడు, నువ్వు లేచిరా అన్నాడు. ప్రియులారా, మనం వేటిని విడిచిపెట్టాలి? మనం ఎక్కడి నుంచి లేవాలి? చూడండి, పరిశుద్ధ గ్రంథములో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. 12వ అధ్యాయము 2వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, చూడండి, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదాము. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త అయినటువంటి దానిని కొనసాగించేవాడైన యేసు వైపు మనం చూస్తూ ముందుకు నడిస్తే కనుక దేవుడు మనల్ని హెచ్చించబోతున్నాడు. దేన్ని విడిచిపెట్టాలి? సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టాలి. దేవుడు అంటున్నాడు, నీ పాపాన్ని విడిచిపెట్టురా, నిన్ను ఆహ్వానిస్తున్నాడు. దేన్ని విడిచిపెట్టాలమ్మా? పాపాన్ని విడిచిపెట్టాలి. దేవునికి అసహ్యకరమైన వాటిని విడిచిపెట్టాలి. నీ సొంత చిత్తాన్ని విడిచిపెట్టాలి. నీ సొంత ఉద్దేశాలు విడిచిపెట్టాలి. రా, కమాండ్ రా, అందులోంచి లేచిరా. చూడు, నా మాటను నేను ఎలా ఇచ్చేస్తానో చూడు అంటున్నాడు దేవుడా. మన దేవుడు మాట నిలబెట్టుకునే దేవుడైనా. ఎవరు చెప్పండి? ఆయన మాట నిలబెట్టుకునే దేవుడైనా. మనుషులు మాట నిలబెట్టుకునేవారు కాదు. నువ్వు నా మాట విని వస్తావా, నేను హెచ్చిస్తాను అంటున్నాడు. ఆ మాట నిలబెట్టుకునే దేవుడైనా. ఆయన నమ్మదగిన దేవుడు. పౌలు అంటాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నిన్ను, నన్ను, మనందరినీ, ఈ లైవ్లో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని పిలిచింది ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఎవరు? నమ్మదగిన దేవుడు. మనము నమ్మదగిన వారమైనను ఆయన మన ఎడల నమ్మదగిన దేవుడైనా. మాట నిలబెట్టుకునే దేవుడు. దేవుని మాట విని సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని, దేవునికి అసహ్యకరమైన వాటిని విడిచిపెట్టి ఎప్పుడైతే మనము ఆయన వెంబడి ప్రయాణం చేస్తామో దేవుడు అంటున్నాడు, నిన్ను ఆశీర్వాదకరముగా ఈ భూమి మీద నిలబెట్టబోతున్నాను. అపోస్తుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు, నీ దేవుడు నీ తోడి వారందరికంటే నిన్ను హెచ్చగునట్లుగా ఆయన ఆనంద తైలముతో అభిషేకించను. ఎప్పుడైతే నీతిని ప్రేమించి దుర్నీతిని, పాపమును నువ్వు ద్వేషిస్తావో దేవుడు అంటున్నాడు, నీ దేవుడు నీ తోడి వారి కంటే, ఎవరికంటేనండి? నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో దేవుడు నిన్ను హెచ్చిస్తాడండి. కనుక సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని, లోకములో ఉన్న శరీరేచ్ఛలను, ప్రియులారా, వీటన్నిటిని కూడా మనం విడిచిపెట్టేసి మన జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకున్న ప్రభుతో మనం నడిస్తే కనుక గొప్పగా దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఇప్పుడు మన దేవుడు ఎవరండి? ఆయన హెచ్చించే దేవుడు. ఆయన
ఆయన మాట విని ఆ మాట చొప్పున మనము చెయ్యగలిగినట్లయితే దేవుడు మనల్ని హెచ్చించిపోతున్నాడు. మన దేవుడు ఎవరంటే మాట్లాడే దేవుడు. చెప్పండి. మీరు అడగొచ్చు, పాస్టర్ గారు దేవుడు ఎలా మాట్లాడతాడు? వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతాడు. దైవజనుడు నిలబడి వాక్యాన్ని అందిస్తూ ఉండగా వాక్యం ద్వారా మాట్లాడుతాడు. వాక్యము చదువుతూ ఉండగా దేవుడు నీతో మాట్లాడతాడు. దర్శనముల ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. కలలు స్వప్నముల ద్వారా మీతో మాట్లాడతాడు. అత్యంత ప్రాముఖ్యమైనది, పరిస్థితుల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాట శ్రద్ధగా విని ఆ మాట చేస్తే చాలండి, దేవుడు మనలను హెచ్చించబోతున్నారు. పరిశుద్ధ గ్రంథములో లూకాసు వార్త 5వ అధ్యాయము 4-5 వచనాలు. నీవు దోణెను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు వలలు వేయుడని ఆ సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలు మునుగునట్లుగా నింపిరి. సీమోను పేతురుతో అంటున్నాడు, నువ్వు దోణెను లోతుకు నడిపించి వలవై. అప్పటికే రాత్రంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప దొరకలేదు. ఈ సముద్రంలో, ఈ గోదావరిలో ఎప్పుడు చేపలు పట్టుకుంటారంటే రాత్రంతా వాళ్ళు చేపలు పట్టుకుని ఉదయం మార్కెట్లో తీసుకొచ్చి అమ్ముతారు. ఉదయకాలము చేపలు దొరకవు, అందులోకి మధ్యాహ్నం అసలే దొరకవు. ఎందుకు? ఆ సూర్యకిరణాల తాకిడికి చేపలు నీటి మధ్యలోనికి అడుక్కెళ్ళిపోతే కానీ పైకి రావు. వాళ్ళు వలలు కడుక్కుంటున్నారు ఉదయకాలం, రాత్రంతా ప్రయాసపడ్డారు, చేపలు దొరకలేదు. నిరుత్సాహంతో అపజయంతో ఇంటికి వెళ్ళాలి, ఎలాగా ఏమీ లేదు అని బాధపడుతూ వలలు కనుక్కుంటే, అక్కడ కడుక్కుంటామంటే యేసుప్రభు వచ్చి అన్నాడు, నీ దోణి ఇస్తామని అడిగాడు పేతుర్ని. అప్పటికి ఎలా ఉంది ఆయనకి? ఎలా ఉంటుందంటే నిరాశలో ఉన్నాడు. యేసుప్రభు మాట అతనికి ఎలా ఉంటుందంటే కొంచెం బాధాకరంగా ఉంటుంది. ఓహరి బాబు అని మొత్తానికి దోణి ఇచ్చాడు. మళ్ళీ అంటాడు, కొంచెం దోణి అలా 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 లోపలికి దొయ్యి అన్నాడు. మధ్యాహ్నం దాకా మాట్లాడేశాడు అక్కడ. ఇప్పుడు మరలా అంటున్నాడు, నువ్వు దోణి లోతుకు నడిపించి వలయ అంటున్నాడు. ఆ మాట పుండు మీద కారం చల్లినట్టుగా ఉంది, అవునా? పుండు మీద కారం చల్లినట్టుగా. అయినప్పటికీ నువ్వు దోణి లోతుకు నడిపించి వలవై. సీమోను అన్నాడు. సీమోను అంటున్నాడు, వెళ్ళినవాడ రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, ఒక్క చేప కూడా దొరకలేదు అని అంతటితో ఊరుకోలేదు. కానీ ప్రభువా, అయినా ఎందుకో నీ మాట వినాలనిపిస్తుంది, మాట చెప్పిన వల వేస్తానన్నాడు. అంతే. అలా వల వేశాడు. ఆ సముద్రంలో ఉన్న చేపలకు ప్రభు ఆజ్ఞాపించారు, ఆ వలలోకి వచ్చి పడిపోయి. అంతే. ఈ చేపల మీద వల పడడం కాదు, వలలోకే చేపలు వచ్చేసాయి. మనం లోతుకి నడిపిస్తానండి. మన దోణెను, ఇండియా పెంతుకోస్తూ దేవుని సంఘం అనే దోణెను లోతుకు నడిపిస్తే మనం ఎవరికి వల వేయవలసిన అవసరం లేదండి. మన వల్లలోనే మన సంఘంలోకి వచ్చేస్తారు అనేకులు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు మా సంఘానికి వచ్చేయి, నువ్వు మా సంఘానికి వచ్చేయి. గేల వేయవలసిన పని లేదు, వల వేయవలసిన పని లేదు. యేసయ్య మాట ద్వారా మనం ముందుకెళ్ళిపోతారండి, సంఘంలోకి వచ్చి పడిపోతారండి. ఆమె చెప్పట్లేదు మీరు? మీ డౌట్ ఏంటంటే వాళ్ళు వస్తాను, నేను ఎక్కడ కూర్చోను ఎక్కడ, ఇప్పటికీ నాకు సోడు సరిపోవట్లేదని పెంచేద్దాం. అలాగా సీమోను నీ దోణి లోతుకు నడిపించి వల వేయమన్నాడు. ప్రభువా, రాత్రంతా ప్రయాసపడ్డాను నేను. సీమోను గురించి ఒక మాట చెప్తానండి. వారి వంశంలోనంట మంచి నైపుణ్యం కలిగినటువంటి జాలరండి ఆయన. యేసు ప్రభు కూడా చూచాడు శిష్యుడైన తర్వాత. సముద్రములో దూకేసి ఆ చేపలు పట్టగలిగినటువంటి నైపుణ్యం. నీకేం తెలుసయ్యా? పగలెవడు చేపలు పడ్డాడో అనలేదు. నీ మాట చెప్పున వలేస్తాను ప్రభు అన్నాడు. నీ మాట చెప్పున వల వేస్తానన్నాడు. 2 దోణెలు పట్టే చేపలు దేవుడిచ్చాడు. నమ్ముతున్నారా మీరు? నమ్ముతున్నారా? దేవుని మాట విను. నీ దగ్గర ఏమి లేకపోయినా దేవుడి పట్ల కార్యాలు చేస్తాడా? దేవుని మాట విను, దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవుడి మాట విను, దేవుడు నిన్ను అందలమెక్కిస్తాడు. దేవుని మాట విను, నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు, చేయబోతున్నాడు. ఈరోజు చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
హల్లెలూయా. ఎవరి మాట వినాలి మనం? అది. ఒకసారి యేసుప్రభు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు, దూరంగా నిలబడ్డా. ఏంటయ్యా అన్నాడు. మమ్మల్ని స్వస్థపరిచిన ఆయన అన్నాడు. అన్నారా 10 మంది. ఈయనేమన్నాడు? స్వస్థపరచాలి కదా, మీరు వెళ్ళి యాజకునికి కనిపరుచుకోండి అన్నారు. అబ్బాలేటోడు రా బాబు, ఈయనేదో బాగు చేస్తాడని ఈయన దగ్గరికి వస్తే ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? బాగు చేస్తామని నీ దగ్గరికి వస్తే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళమంటావేంటయ్యా? నీకంటే గొప్పవాడా పాస్టరా? ఎక్కడికి వెళ్ళమన్నాడు ఈయన? యాజకుని దగ్గరికి వెళ్ళమంటాడు. యాజకుడు ఎక్కడుంటాడు? మందిరములో ఉంటాడు. ఒక్క మాట చెప్పాలంటే మీరు మందిరానికి వెళ్ళండి రా బాబు, నేను తర్వాత చూస్తాను, తర్వాత మీ సంగతి అంతా నేను చూస్తాను అన్నట్టుగా చెప్పాడు ఆయన. ఒక్క మాట మాట్లాడలేదు. ఆ 10 మంది వెళుతూ ఉండగా మార్గ మధ్యలో 10 మంది బాగుపడిపోయారండి. యాజకుని దగ్గరికి వెళ్ళమన్నాడు, మీకున్న కుష్ఠరోగాన్ని కనిపరుచుకోండి అన్నాడు. వారు వెళ్ళకముందే, వారు వెళ్ళకుండానే మధ్యలోనే యేసయ్య తన ప్రభావాన్ని పంపించాడు. వారి శరీరాల మీద ఉన్న కుష్ఠంతా పోయిందండి. దేవుడు చేస్తాడు. కొన్ని పరిస్థితులు మన జీవితాలు ఎలాగా ఉంటాయి. నువ్వు దేవుని మాట వింటే కనుక ఖచ్చితంగా దేవుడు కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు. వాళ్ళు బాగుపడడానికి కారణం ఏమిటంటే వారు యేసయ్య మాట విన్నారు. యేసు ప్రభు తల్లి వచ్చి అంటది, నాయన ద్రాక్షారసం అయిపోయింది, కొంచెం కలవరంగా ఉంది, వీళ్ళు మన బంధువులు కదా, ఈ పెళ్ళిళ్ళు మన బంధువులు, ఏదోటి చేయను ఆయన. అమ్మ నువ్వు కంగారు పడుకో, నువ్వు కంగారు పడకమ్మా, నా సమయం ఇంకా రాలేదని చూస్తానన్నాడు. అక్కడ ఉన్న పరిచారికులతో చెప్పింది, నాయనా ఇలా రండి, మా బాబు ఏం చెప్తాడో అది చేయండి అని చెప్పింది. మా బాబు ఏం చెప్తాడో అది చెయ్యండి. మీ బిడ్డలను పిలిచి పాస్టర్ గారు ఏం చెప్తారో చెయ్యండి రా అన్నారు ఎప్పుడన్నా? అమ్మా పాస్టర్ గారు ఏం చెప్తారో అది చెయ్యండి రా అన్నారా? హే బాబోయ్, ఏదో చెప్తాడు రా బాబు, వచ్చారా తప్పించుకుని ఏదో విధంగా వాళ్ళని పిలిచింది. ఆయన చెప్పింది చెయ్యండి. మీ బిడ్డలతో చెప్పాలి, పాస్టర్ గారు చెప్పింది చేయండి. మీ అమ్మాయిలతో చెప్పండి, మీ పిల్లలతో చెప్పండి, నేను మా గురువు మాట విన్నాను, దీవించబడ్డాను నేను. హల్లెలూయా. జాన్ బాబు గారి మాట విన్నాను, నాకు విద్య నేర్పించిన దేవదాస్ అయ్య గారి మాట విన్నాను. మనం ఫోన్ చేశారంటే దేవదాస్ గారు ఎవరికే? జాన్ బాబు గారికి. మా ఓడి ఎలాగున్నాడు, మా ట్రూ ఎలాగున్నాడు అని అడిగాడంట ముందు. ఒరే నేను మీటింగ్ కోసం నేను అడుగుతూ ఉంటే నా మాట పక్కనెట్టేసి మా ట్రూ గారు ఎలాగున్నారని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మన బైబిల్ స్కూళ్ళకి చెప్తున్నట్టు నా దగ్గర ట్రూ ఉండేవాడు జాన్ ట్రూ. నేను చెప్పింది విన్నాడు, బహుగా దేవుడు వాడుకుంటున్నాడు అని ఒక మాట అన్నాడంటే ఆయన ప్రసంగాలు కూడా నేను కూడా వింటున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని మాట వింటే, సేవకుల మాట వింటే మన బిడ్డలకు అంత ఆశీర్వాదం వస్తుందండి. అందుకే నేను తిట్టినా ఒకవేళ కసురుకున్నా మీరు బాధపడుతుంది. నేను ఎవరిని ప్రస్తుతం కొట్టలేదు. తిట్టినా కసురుకున్నా పాస్టర్ గారు తిట్టారా, భలే తిట్టారా అని అంతే. మీ బిడ్డలు ప్రయోజకులు అవుతారండి. వాళ్ళు వచ్చారు, 6 రాతి బాణలు ఉన్నాయి, ఖాళీ బాణలో ద్రాక్షరసం అయిపోయింది. ప్రభు అన్నాడు నీళ్లు మోయండి అందులో అన్నాడు. ఇదేంటి ద్రాక్షరసం బాణంలో నీళ్లు పోయమంటున్నాం అన్నారా? అనలేదు. అంచుల మట్టుకు నింపేశారు. నింపేసిన తర్వాత అన్నాడు మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని దగ్గరికి తీసుకెళ్ళండి. నీకేమన్నా బుర్ర ఉందా? వచ్చింది ప్రధానమంత్రి, నీళ్ళు ఎట్టుకెళ్తే ఏం చేస్తాడు? మాకు నీళ్ళు ఇస్తారా అని చెప్పి చెరసాల్లో ఏం చేస్తాడు? మేము వెళ్ళం బాబు అన్నారా? అనలేదు. ఆయన చెప్పినట్లు చేయగా రంగు రుచి వాసన లేని నీటిని ద్రాక్షరసంగా మార్చేశాడండి. రంగు రుచి వాసన లేని దానికే అంత శ్రేష్టత ఇచ్చినప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడా? నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయలేడా? మనల్ని ఇచ్చించలేడా? జస్ట్ ఏం కదండి, ఆయన చెప్పింది చేస్తే చాలండి. ఆయన మాట వినండి. ప్రభువా నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను, నువ్వు ఎలా నడిపిస్తే అలా నడుస్తాను. నా ఆశ నా మనసులో ఉన్న కోరిక చెప్తున్నా. మన ఇండియా పెంతెకోస్తు సంఘంలో ఉన్న మీరు అందరూ ఈ చుట్టూ ఉన్న అన్యజనులందరికంటే ఎక్కువగా హెచ్చించబడాలి. నేను మరలా చెప్తున్నాను, ఈ ఊరిలో దేవుణ్ణి నమ్ముకొనని వారి కంటే దేవుణ్ణి నమ్ముకున్న మనము అధికముగా హెచ్చించబడుదుముగాక. హల్లెలూయా.
మన సంఘములో ఉన్న యవన బిడ్డలు మంచి మంచి ఉద్యోగాలు చేయుదురుగాక. మంచి మంచి ఉద్యోగాలు చేసి భర్తలు మీకు వచ్చుదురుగాక. మీ ఇంటి అల్లులగుదురుగాక. దేవునికి స్తోత్రం. మన బిడ్డల విమానాలు ఎక్కుదురుగాక. మీరు అందరూ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, ఆరోగ్యాలతో ఉండాలి, సమృద్ధిగా ఉండాలి. ఒక పని చేయండి అంతే, ఆయన మాట వినండి.